హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కాకరకాయలండి శుభ్రంగా కడిగేసుకొని చక్రాల్లో కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటిలో ఉన్న గింజలు తీసేసుకోవాలండి. తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు కోసేసుకొని వేసేసుకొని వేపుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అందులో మళ్ళీ బాండీలో ఇంకా కొంచెం నూనె పడుతుందండి. నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేసుకొని అవి కూడా వేపేసుకోవాలండి. అవి వేగేలాగా ఇలాగ కొంచెం పసుపు వీటిలో వేపించుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి పసుపు, కొంచెం కారము, కల్లుప్పండి వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. కొంచెం బెల్లం కూడా పడుతుందండి. ఇందులోకి ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకొని ఇది కొంచెం బరకగా అంటే మరీ బరకగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసి పెట్టేసుకోవాలండి. ఇది పక్కన ఉంచుకొని కాకరకాయ ముక్కలు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. మూత పెట్టేటప్పటికి కొంచెం మగ్గుతాయి కదండి. ఇవి మెత్త పెడితే ముక్క ఇలాగా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలండి. ఒకసారి ఇవి కలుపుకున్న తర్వాత ముందుగా మనం మసాలా ముద్ద పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి వేసేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకొని కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసుకొని ఇలా కలుపుకున్నాం. అంతేనండి. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి. కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్